అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చానండి. పెళ్ళయి 1 year 2 months అయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చాను. నేను ఒక 1 month బిఫోర్ నుంచి ఇక్కడికి వచ్చే 1 month బిఫోర్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. ఓకే, ఇన్స్పైర్ అయ్యాను మేడం. అంటే టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా న్యాచురల్గా చూద్దామని చూశాను. వీడియోస్లో అలాగా టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా అలా ఉంది అని చెప్పి వచ్చాను మేడం. వీడియోస్ చూసే వచ్చాను మేడం. స్పెషల్గా అయితే పీరియడ్స్ 2 monthsకి ఒకసారి వచ్చేది మేడం. పీసీఓడి ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది పీసీఓడి ఉందని. పీరియడ్స్ రెగ్యులర్ అయిందా? ఇక్కడికి వచ్చిన 1 monthకి పీరియడ్స్ రెగ్యులర్ అయింది మేడం. ఓకే, డైట్ బాగా చేసేవాళ్ళం మేడం. వాకింగ్ బాగా చేసేవాళ్ళం. వాకింగ్ వల్ల ఏం అడ్వాంటేజ్ అనుకున్నా మీకు? అంటే ఎస్పెషల్లీ నేను కూడా జాబ్ చేసేదాన్ని మేడం. అంటే మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళము. అంటే తన గురించి నాకు, నా గురించి తనకి బాగా అర్థమైంది అనమాట. డైట్ బాగా చేసేవాళ్ళం మేడం. ఇక్కడ అంటే హాస్పిటల్కి వచ్చే ఆ ఫీల్ అనిపించేది అనమాట. ఏదో రిలేటివ్స్ హౌస్కి వచ్చినట్లు, లేకపోతే ఎక్కడైనా వెకేషన్కి వెళ్తున్న ఆ ఫీల్ వస్తుంది మేడం. చాలా అంటే ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అదొక ఎంజాయ్మెంట్. హాస్పిటల్ అట్మాస్ఫియర్ కూడా ఉండదు ఇక్కడ. సో టెస్ట్లన్నీ అయినాయి? టెస్ట్లన్నీ కంప్లీట్ అయినాయి మేడం. టెస్ట్లన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచి పీరియడ్ రెగ్యులర్ అయిపోయింది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణవేణి మేడం చెప్పారు 6 months to 1 year పడుతుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి, కన్ఫర్మ్ అయ్యేసరికి అని చెప్పారు. ఓకే అని చెప్పాను మేడం. కానీ 5th monthకి 6th monthకే కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం.